సార్ ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకుంటున్నాను. ఎందుకని సార్? అన్ని పథకాలన్నీ ఇస్తున్నాడు, రైతుకి మొత్తంలో అన్నీ ఇస్తున్నారు పథకాలన్నీ, అమ్మఒడి వస్తుంది, అన్నీ బాగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి బాబు గారు అంటున్నారు. అది వాడు ఎవరో అనుకున్న సోమరిపోతులు ఎవరు అవుతున్నారు, అందరి పనులు అందరూ చేసుకుంటున్నారు. అందరు పనులు అందరూ చేసుకుంటున్నారు, ఎవరు సోమరిపోతులు ఏం కావట్లా. ఊరగా వాళ్ళు చెప్పుకోవటం వాళ్ళ సోమరిపోతులు అవుతున్నారని. తెలంగాణలో చూడబోతుంటే కేసీఆర్ గారు ఓడిపోయారు కదా, అలాగే మన ఆంధ్రాలోకి వచ్చేసరికి జగన్ గారు కూడా ఓడిపోతారని చెప్పి అంటున్నారు. బాబు ఓడిపోరు, నమ్మకం చెవట్ల ముసలి పింఛన్లు వస్తున్నాయి, ఇప్పుడు రైతులకి రైతు భరోసాలు పడుతున్నాయి, అన్ని పథకాలు మొత్తం అమలు చేస్తున్నాడు. ఎన్నాళ్ళు ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదుగా. మరి ఆయన అన్ని సంవత్సరాలు చేశారు, ఎవరికి ఇచ్చారు? రుణమాఫీ అన్నాడు, 2 సార్లు కాసిన వేసాడు, ఇంకా తీసేసాడు. నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఆయనకి లేదు ఏ స్థాయి అసలు పవన్ కళ్యాణ్కి ముందల. హైదరాబాద్ జిల్లా తప్పితే మన రాష్ట్రంలో మిగతా ఏ జిల్లాలు డెవలప్మెంట్ అంటూనే అవ్వలేదని చెప్పి అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. హైదరాబాద్ తప్పితే మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఏవి డెవలప్మెంట్ అవ్వలేదని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు సపరేట్ స్టేట్ అయిన తర్వాత అన్ని జిల్లా అన్ని బాగానే అభివృద్ధి అయినాయి, వాళ్ళు చెప్పుకోవటమే రాజకీయ పరంగా. మరి మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, అలాంటిది 3 పెడతా అని అంటున్నారు. అసలు ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. 3 చోట్ల డెవలప్ అయిద్దని అప్పుడు తీసుకెళ్తే తెలంగాణ ఒక చోటే పెట్టారు. ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత ఏమైంది? ఏమి లేకుండా పోయింది. ఇప్పుడు 3 చోట్ల పెడితే 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి అని పెడుతున్నారు. నెక్స్ట్ సీఎం గా జగన్ గారు కనుక గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ వలస వెళ్ళిపోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు అంటున్నారు. వాళ్ళు అంటారు రాజకీయ ఎవరేం వలసాలు, అందరూ బాగుంటారు. ఇంకా అయితే గెలుస్తారా జగన్? గెలుస్తారు జగన్.